అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం వచ్చేసిందండి. వర్షాకాలం వచ్చిందంటే ఆషాఢ మాసం కూడా మనకు దగ్గరలోనే ఉంది. ఆషాఢ మాసం ఎక్కువగా మనకు వాక్కాయలు దొరుకుతూ ఉంటాయండి. ఇవిగోండి వాక్కాయలు. ఈ వాక్కాయలతో చాలా మంది చాలా రకాలుగా వండుకుంటారండి. పప్పు వాక్కాయ, వాక్కాయ పచ్చడి పెట్టుకుంటారు. నేను ఈరోజు ఈ వాక్కాయలతో వాక్కాయ నిలవ పచ్చడి తయారు చేస్తానండి. ఇందులో ఏమేమి వేస్తాను, ఎలా కలపాలి, ఎంతెంత క్వాంటిటీ కలపాలి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇవిగోండి వాక్కాయలు. ఈ వాక్కాయలు ముందుగానే కడుక్కొని దీన్ని గుడ్డతో తుడిచి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి వాక్కాయని 2 ముక్కల కింద కట్ చేసుకొని వాటిలో ఉన్న పిక్కని తీసి పక్కన పడేవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి 2 ముక్కల కింద. వీటిలో గింజలు తీస్తాను నేను. ఇప్పుడు వీటిని నీట్గా పైన జిగురు అనేది ఉంటుంది. ఈ జిగురు అనేది పోయేలా మనం ఒక క్లాత్తో తుడుచుకోవాలండి ప్రతి ఒక్కదాన్ని. ఈ విధంగా అన్ని ముక్కలు నీట్గా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకోవాలండి. నీట్గా జిగురు తడి అనేది ఏమీ లేకుండా నీట్గా తుడుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. నేను ఈ కప్పుతోనే కొలతలు తీసుకొని వాక్కాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ కప్పుతో నేను 4 కప్పులు వాక్కాయ ముక్కలు తీసుకున్నాను కదండి. ఆ కప్పుతోనే అన్నీ మనం కొలతలు వేసుకోవాలండి. కరెక్ట్గా ఈ కప్పుతోనే కొలతలు కొలుసుకోవాలి ప్రతిదీ. 4 కప్పులు వాక్కాయ ముక్కలు తీసుకున్నాం కదండి. 4 కప్పులకి సేమ్ అదే కప్పుతో 1 కప్పు కారం పడుతుందండి. అదే కప్పుతో హాఫ్ కప్పు ఏంటంటే సగం కప్పే, పూర్తిగా కదండి, సగం కప్పు ఉప్పు పడుతుందండి. వేసుకుందాం. మెంతులు 1 స్పూన్ మెంతులు పడతాయండి. 1 స్పూన్ మెంతులు వేసుకుందాం. అరకప్పు ఆవపిండి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని తొక్క తీసేసి నీట్గా తీసుకొని అప్పుడు ఇవి వేసుకోవాలండి. ఇందులో 1 కప్పున్నర ఆయిల్ పడుతుందండి. 1 కప్పు ముందు వేసుకుని మొత్తం అంతా కలుపుకుందాం. తర్వాత హాఫ్ కప్పు వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉన్న హాఫ్ కప్పు నూనె కూడా వేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ. ఇలా నేను చేసినట్టు చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి వాక్కాయ నిలవ పచ్చడి. ఈ వాక్కాయ నిలవ పచ్చడి చూడండి, నేను 1 కప్పు 4 కప్పులు తీసుకుంటే 4 కప్పులకు 1 కప్పు కారం, 1 కప్పు ఆవుపిండి ఇలా తీసుకున్నాను కదా క్వాంటిటీస్. ఈ పద్ధతిలో క్వాంటిటీస్ కరెక్ట్గా తీసుకుంటే ఈ పచ్చడి అనేది పాడవకుండా ఎన్నాళ్ళన్నా నిల్వ ఉంటుందండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. పచ్చడికి బూజు పట్టడం, పాడైపోవడం ఇలాంటివి ఏమి జరగవు. చాలా బాగుంటుందండి. పచ్చడి కూడా పులుపులుగా కారం కారంగా ఉంటుందండి. చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా. ఇప్పుడు ఈ పచ్చడి మనం ఒక బాటిల్లో పెట్టుకొని 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. దీన్ని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే ముక్క బాగా ఊరి ఆ పులుపు కారం అన్నీ మనకు పర్ఫెక్ట్గా 3వ రోజు తెలుస్తుంది. 3 డేస్ తర్వాత ఊరుతుంది. మనం 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మూడు రోజులు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన వాక్కాయ పచ్చడి ఎలా ఊరిందో, దీని టేస్ట్ ఎలాగుందో ఇప్పుడు ఒకసారి తిరిగి కలుపుకొని ఆ టేస్ట్ చూద్దామండి. ఇప్పుడు తిరిగి కలుపుకుందాం. ఎలా ఊరిందో చూద్దామండి. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా పైకి తేరిందో. మనం పెట్టేటప్పుడు ఆయిల్ కరెక్ట్ గా సరిపోయిందండి. చూసారా, 3 డేస్ తర్వాత ఆయిల్ బాగా పైకి తేరింది. అంటే ముక్క నానిందనమాట. ముక్క నానితే ఆయిల్ అంతా పైకి అబ్జర్వ్ చేసుకుంటుందండి, పైకి వస్తుంది. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని మళ్ళీ కలుపుకోవాలండి. మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ముక్క ఎంత బాగా నానింది, ఎంత బాగా వచ్చిందో. ఈ కలర్ కానీ ఇది చూస్తుంటే అబ్బా నోరు ఊరిపోతుందండి. మనం పచ్చడిని ఎలా కలుపుకోవాలండి. ఇలా 3వ రోజు కలుపుకునేటప్పుడు దీని ఉప్పు కారం
అన్ని చూసుకోవాలండి. అన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఆయిల్ కానీ అవన్నీ ఇప్పుడు మూడో రోజే యాడ్ చేసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి ఎలా వచ్చింది, ఎలా నానింది ముక్క అనేది కదా. సూపర్. చాలా బాగుందండి. ఆ పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటుగా చాలా టేస్టీగా ఉందండి. ఆవకాయకి ఏమాత్రం తీసిపోదండి. ఆవకాయ కొంచెం పుల్లగా ఉండదు అంతే, కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్ అండి. చాలా పుల్లగా తినడానికి మనకి టేస్టీగా అనిపిస్తుంది. మజ్జిగన్నం తినేటప్పుడు ఉట్టు రైస్ లో కూడా కలుపుకొని చాలా టేస్టీగా ఉంటదండి. ఎక్కువ మజ్జిగన్నం మనం పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటదండి అసలు. ఈ వర్షాకాలం ఒకటేమో, ఈ వర్షానికి తగ్గట్టు ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉందండి అసలు. చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కలర్ కానీ ఆయిల్ కూడా అంతా పైకి తేరిపోయిందండి. ఆయిల్ అనేది ఇంకా అవసరం ఉండదు ఈ పచ్చడిలో. మనం వేసిన కరెక్ట్ కొలత దీనికి సరిపోయింది. కారం ఉప్పు అన్ని సరిపోయాయండి. కొంతమంది తక్కువ వేసుకున్న వాళ్ళు అయితే థర్డ్ డేని మళ్ళీ కలుపుకుంటారు. కరెక్ట్ కొలతలతో వేసాం కాబట్టి మనకు అంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి పచ్చడి. మొత్తం అంతా సరిపోయాయి అన్నీని. ఇంతేనండి ఈ వాకాయ నిలవ పచ్చడి. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటదండి. ఎన్ని రోజులైనా, అంటే మన ఆవకాయలాగా 1 ఇయర్ పాటు ఎలా నిల్వ ఉంటదో అలాగే ఇది కూడా సేమ్ నిల్వ ఉంటదండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. పాడైపోయింది, బూజు పట్టింది అలాంటివి ఏమి ఉండవు. కరెక్ట్ కొలతలు వేసుకోవాలండి. కొలతలు మాత్రం ఎప్పుడు ఈ తక్కువ ఎక్కువ అలా కాకుండా నేను చూపించిన కొలతలు మాత్రం పర్ఫెక్ట్ గా వేసుకుంటే పచ్చడి అనేది పాడవదండి మీకు ఎప్పుడూని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.